వెంకటేశ్వర స్వామికి యాలకల మాల వేస్తారు. ఏల సుగంధి అంటూ ఉంటారు కదా, అలా ఏల సుగంధి ద్రవ్యాం సమర్పయామి అంటారు కదా. అంటే యాలకలు అనేటటువంటిది సుగంధ ద్రవ్యాలలో ప్రముఖమైనట్టుగా చెప్తారు కదా. అందున వెంకటేశ్వర స్వామికి చేసేటటువంటి కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో నైవేద్యాలు, ఆ నైవేద్యాల ఆరగింపుల్లో కూడాను ముఖ్యంగా యాలకలని విరివిగా వాడతారు. ఎందుకు? సుగంధ ద్రవ్యం కదా, సుగంధం అంటే మంచి వాసన వచ్చేటటువంటి ద్రవ్యం కదా అది. అందుకని కానీ ఈ నివేదనలో వాటిలో కూడా వాడతారు. అయితే కొన్ని కొన్ని ప్రచారంలోకి వస్తుంటాయి. అంటే అవి కారణం ఏమిటంటే నిజంగా పూర్వం ఎవరో చేసి ఉంటారు, వాళ్ళ పూర్వీకులు ఒకళ్ళు చెప్పు ఉంటారు, దాని తద్వారా బయటకు వచ్చి ఉంటుంది. ఒక్కొక్క మాలని ఒక్కొక్కటి ట్రెండింగ్ అంటూ ఉంటారు చూసారా, అట్లా ఇప్పుడు సప్త శనివార వ్రతం అంటూ ఉంటారు చూసారా. అదే విధంగా సప్త శనివార వ్రతం అంటే ఏమిటి? పిండి దీపాలను పెడతారు కదా, 7 వారాలు. 7 వారాలు పెట్టి ఏం చేస్తారు? వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ ఇష్టం కాబట్టి 8వ వారం అంటూ ఉంటారు కదా. ఇక అదే విధంగా ఇప్పుడు ఈ యాలకల మాల అనేటటువంటిది కూడా వేస్తారు. యాలకల్ని మాల కడితే మరి ఉంటుందా అంటే ఏం చేయాలి అంటే, నీళ్ళల్లో వేసి ఎంత ఒక్క 30 సెకండ్లు కూడా అక్కల, ఒక 20 సెకండ్ల వరకు ఉంచేస్తే కొంచెం అవి తడిసినట్టయితే అప్పుడు కొంచెం ఉబ్బుతాయి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఆ తర్వాత దారం ఉంటుంది కదా, తెల్లటి దారానికి పసుపు పూయాలి. పసుపు ఎందుకయ్యా అంటే స్వామి కూడాను పీతాంబరధారుడు కదా, అందుకని చెప్పి పచ్చటి పసుపుని తీసుకొని దానికి పూస్తే పచ్చటి దారం అవుతుంది. అలాంటి దారానికి 21 కాదు, క్షమించాలి, 27 యాలకల్ని దానికి గుచ్చుతారనమాట. ఏమండి 27 ఎందుకనండి అంటే మనకు ఉన్నటువంటి నక్షత్రాలు 27 కాబట్టి 27 నక్షత్రాలు. మరి ఈ నక్షత్రం ఏంటో మనకు తెలుసు కదండి, ఈ జన్మలో ఉన్న మనం పుట్టినటువంటి తెలుసు కదండి. మరి ఆ ఒక్కటి వేస్తే సరిపోతుందిగా అంటే ఈ జన్మలో ఇది, కానీ క్రితం జన్మలో ఏం పుట్టామో, ఏ నక్షత్రంలో పుట్టామో, ఎక్కడ పుట్టామో తెలియదు కదా. అందుకని చెప్పి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు. మనకి సంచిత కర్మలు, ఆగామిక కర్మలు, ప్రారంధ కర్మలు అనేటటువంటి ఉంటాయి కదా. ఈ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనం అనుభవిస్తున్నాం కదా ఈ సంచిలో వేసుకొని వచ్చి. కాబట్టి ఆ సంచిత కర్మల నుంచి కూడా మనం బయటికి రావాలి అని అంటే తెలియదు కాబట్టి, అందుకని 27 నక్షత్రాలతో ఉన్నటువంటి ఆ నక్షత్ర మాలికగా మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని 27 నక్షత్రాలకు సంబంధించి 27 యాలకల్ని తీసుకొని ఈ విధంగా గుచ్చాలి. గుచ్చి స్వామివారికి యథావిధిగా షోడశోపచార పూజ చేసి ఆ తర్వాత ఈ యాలకల మాలని సమర్పిస్తారు. ఈ సమర్పించినటువంటి మాలను ఏం చేస్తారయ్యా అంటే, ఇది ఎన్ని వారాలు చేయాలి అంటే ఇక్కడ కూడా అంతే. ఇది కూడా ఒక రకంగా సప్త శనివార వ్రతం కిందే చెప్తారు. అయితే సప్త శనివార వ్రతం ఏంటంటే పిండి దీపాలు చేస్తారు. ఇది కూడా అంతే. 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారము స్వామివారికి అసలు కంటే వడ్డీ ఇష్టం కదా అని చెప్పి ఈ విధంగా చేస్తారనమాట. 8 వారాలు, క్రితం వారం వేసినటువంటిది ఈ వారం తీసేసేయటం, ఈ వారం తీసినటువంటిది తర్వాత వారం. మరి అవి చేసినవన్నీ ఏం చేయాలి అనే ప్రశ్న మళ్ళీ మనకు వస్తుంది. ఇవి తీసామండి నిర్మాల్యం అయిపోతుంది కదా, ఈ తీసినటువంటి దండను ఏం చేయాలి అని అంటే గనక, ఎక్కడైనా సరే మన దగ్గర ఏదైనా సరే పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, జరిగినప్పుడు ఏదైనా హోమం జరుగుతుంది కదా, అక్కడ తీసుకెళ్ళి వేయటం ఒకటి. లేని పక్షంలో మన ఇంట్లోనే ఏదైనా జరుగుతుంది అనుకుందాం, అక్కడే వేసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఒక దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో హోమం జరుగుతుంటే కనుక అందులో ఇచ్చేస్తూ ఉంటారు. అక్కడ సమిధులు అవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు కదా, అప్పుడు వీటిలను కూడా వేయటం వల్ల ఏమవుతుందంటే మంచి వాసన ఉంటుంది. దీనివల్ల అక్కడ వాతావరణానికి కూడా మేలే కానీ కీడు అనేటటువంటిది ఏమి ఉండదు కదా. ఆ విధంగా చేయటం అనమాట. ఈ విధంగా ఎవరైతే గనక యాలకల మాలని సమర్పిస్తారో వారికి ఉన్నటువంటి మనోభీష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి. వెంకటేశ్వర స్వామి, వేం అంటే పాపము, కటము అంటే తొలగించేటటువంటిది అని అర్థం. అంటే మనకు ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసేటటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. అందుకని ఆయన ఏమంటారు? కలియుగ ప్రత్యక్ష దైవము అనేటటువంటి మాట అందుకే అంటారు. మనకేవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నిటి నుంచి కూడాను మనల్ని గట్టెక్కించటానికి నేనున్నాను రా అని చెప్పి అభయముద్రనిస్తూ వరదముద్రనిస్తూ స్వామి ఆ విధంగా ఉంటారు అక్కడ 7 కొండల పైన తిరుమలేసునుగా తిరుమలలో. ఆ స్వామికి సమర్పించేటటువంటి కైంకర్యాలు అనేకం ఉంటాయి. అందులో యాలుకలను సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ యాలుక మాల అనేటటువంటిది ఎవరైతే చేస్తారో వారికి
వారు చేసేటటువంటిటప్పుడు కూడాను ఏ విధంగా అయితే సప్త శనివార వ్రతాన్ని మనం చేస్తామో అందరికీ తెలుసు. సప్త శనివార వ్రతం ఏ విధంగా చేస్తాం, పిండి దీపాలతో చేసినప్పుడు ఏ విధంగా అయితే ధూపదీప నైవేద్యాలు చేస్తామో, అంటే వడపప్పు, పానకము, చలిమిడి ఈ విధంగా నివేదన పెడతామో, అదే విధంగా ఈ స్వామివారికి యాలకల మాలని గుచ్చి ఆ మాలని స్వామివారి ఏదైనా విగ్రహం ఉంటే మన దగ్గర, విగ్రహం లేకపోతే మన దగ్గర చిత్రపటం అయితే ఉంటుంది కదా, ఆ చిత్రపటానికి ఈ మాలని సమర్పించి షోడశోపచారాలతో పూజ చేసి, ఆ తర్వాత షోడశోపచారాల్లో భాగమే కదా ధూపం, దీపం, నైవేద్యం కూడాను, ఇవి కూడాను సమర్పించాలి. ఈ సమర్పించేటటువంటి నివేదనలో ముఖ్యంగా వడపప్పు, పానకము, కొద్దిగా ఇంత చలివిడి చేయమన్నారు. ఆ చలివిడి చేసే దాంట్లో కూడా కొద్దిగా యాలకుల పొడి వేయటం వల్ల, ఆ సుగంధ ద్రవ్యం వల్ల స్వామివారు సంతుష్టులవుతారు. ఈ విధంగా యాలకల మాలతో ఎవరైతే పూజ చేస్తారో స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ స్వామి అనుగ్రహం కలిగిందంటే ఆ తల్లి అనుగ్రహం కలిగినట్టేగా. మరి ఎందుకని, స్వామి వక్షస్థలంలో ఉంది కదా వ్యూహలక్ష్మిగా తల్లి. కాబట్టి ఆ స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని వేడుకుంటూ స్వస్తి.